గారు శ్రీనివాస్ గారు చెప్పండి సార్. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని ఏం ఉద్ధరించారని, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం ఉద్ధరిద్దామని చెప్పడానికని వీళ్ళు ఈ సమావేశాలు పెట్టుకొని అనకూడదు, కానీ ఏం సాధించారని ఆత్మీయ సమావేశాలు, ఆలింగనాలు, గెట్ టుగెదర్లు ఏంటండి వీళ్ళు అప్పుడు ఉద్ధరించింది ఏంటి? రిజర్వేషన్లు పోతే ఒక్కడు మాట్లాడాలి అనకూడదు, కానీ ఐఎమ్ సారీ టు సే జగన్మోహన్ రెడ్డి వచ్చి 5% రిజర్వేషన్ని సింగిల్ స్ట్రోక్తో తీసి పడేస్తే ఇదేంటయ్యా ఇది మా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నామని వీళ్ళు ఎవరన్నా అడిగారా? అడగలేదు కదా. ఇంకా చాలా శ్రీనివాస్ గారు నేను చెప్తా చెప్పండి సార్. 2014 నుంచి 19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కాపులకి దాదాపుగా మా తాడేపల్లిలో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నాను సార్. దాదాపుగా 3,000 మందికి లక్ష రూపాయలకి ₹1,00,000 ఫ్రీలో లోన్లు ఇచ్చామండి బతకడం కోసం. హలో చెప్పండి సార్, చెప్పండి. అదే విధంగా విదేశీ విద్యకు 12 లక్షలు శాంక్షన్ చేసామండి. కాపులకి 5% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామండి. 2019 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్ లో కాపులు 5% రిజర్వేషన్ తీసేశారండి. విదేశీ విద్య లేదండి. కాపులకి ఇచ్చే కోటాలో ఏమీ ఇవ్వలేదండి. మరి వీళ్ళు అయినా సిగ్గుపడకుండా ఇప్పుడు ఈ ఏదైతే వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా మీటింగ్లు పెట్టి ఏం చెప్పదలుచుకున్నా నాకు తెలియదు, కానీ రంగా గారు మాకు దేవుడు అని చెప్పుకునేటువంటి లీడర్స్ కొంతమంది రంగా గారితో పోల్చుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ రంగా గారిని ఎవరైతే హతమార్చారో వాళ్ళతో వీళ్ళు అంటకాగుతున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తిరుగుతుంటే ఇవాళ వాళ్ళిద్దరు ఎవరు దేవినేని వంగవీటి గొడవల్ని ఇవాళ దేవినేని నెహ్రూ గారు అబ్బాయి ఎవరి దగ్గర ఉన్నారు సార్? మరి వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా అవసరమైతే రంగా గారు దండేస్తారు, అవసరమైతే రంగా గారు విగ్రహాల దగ్గరికి వెళ్తారు. కానీ రంగా గారిని ఏ కుటుంబం అయితే ఆ ప్రాణ నష్టం జరిగిందో, ఇప్పుడు నేను ఏదో గొడవలు పెట్టాలని కాదు సార్, యాక్చువల్గా వీళ్ళు మాట్లాడే విధానం ఎక్కడికక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇక్కడ కాపులకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. వీళ్ళు ఇన్ని మాటలు చెప్తారు, ఇవాళ మీరు ఏం చెప్తారు? ఇవాళ అన్ని ఎందుకంటే కాపుకు సామాజిక వర్గానికి సంబంధించిన ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ, దాని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారండి. వీళ్ళ కాపులు పెట్టుకొని ఎవరిని తిట్టారండి? పవన్ కళ్యాణ్ గారే తిడుతున్నారు. వీరనారి గారు ఎవరు తిడతారు? పవన్ కళ్యాణ్ గారు తిడతారు. అంబటి రాంబాబు గారు ఎవరు తిడతారు? పవన్ కళ్యాణ్ గారు తిడతారు. అంటే మీరు వైసీపీలో కాపులందరూ కలిసి కాపులను ఉద్ధరించడానికి కాదండి, పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు విడదీయడానికి, కాపుల నుంచి పవన్ కళ్యాణ్ గారు దూరం చేయడానికి. వీళ్ళు తిడితే ఇడిపోతారా ఏంటండి? వీళ్ళు తిడితేనో, వీళ్ళు ఏడితేనో, వీళ్ళు చెబితేనో, లేకపోతే శాపనార్థాలు పెడితేనో ఇడిపోతారు వాళ్ళిద్దరు. వెంకటకృష్ణ గారు ఇదే మీటింగు మీకు గుర్తులేదేమో, ఎలక్షన్ ముందు రాజమండ్రిలో పెట్టారు సార్. ఈ కాపు నాయకులంతా వైసీపీ కాపు నాయకులు గుర్తు పెట్టుకోండి. ఏమైందండి? ఏం కావాలి? అదే అవుతుంది రిజల్ట్, అదే అవుతుంది. అదే ఆ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళు అనేదే. వాళ్ళు మిస్ అవట్లేదండి, మనల్ని మిస్గైడ్ చేయడానికి, కాపులు మిస్గైడ్ చేయడానికి, కాపుల ముసుగులో వీళ్ళు విషయం జల్లుతున్నారు తప్ప ఇక్కడ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి టైంలో కాపులు హెరాస్మెంట్ చేసినప్పుడు ఈ కాపు నాయకులంతా ఏమైపోయారు? నేను కాపునండి, నన్ను నానా హింసలు పెట్టారండి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారండి, నా మీద కేసులు పెట్టారండి, మా కుర్రోళ్ళు తీసుకెళ్ళి పోలీసులు కొట్టారండి, నా ఇంటికి పోలీసులు వచ్చారండి. మేము కాపులం కదా. ఈ రోజు వాళ్ళు ఎవరిని మేము ముట్టుకోలేదండి. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నేర్పింది, పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది ఏంటంటే పగలు సాధించడానికి మనం నెగ్గలేదు, ప్రజలకి మనం ఓటేశారంటే ప్రజలకు సేవ చేయడానికి నెగ్గాం. కాబట్టి ఎక్కువ శాతం మనం ప్రజాసేవకు వినియోగించాలని చెప్పి మాకు నేర్పారండి మా లీడర్స్. కానీ వీళ్ళు అలా కాదు, ఇప్పుడు రఫా అన్నారు, అప్పుడే గంగమ్మ జాతర అన్నారు, కత్తులతో రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే రాకుండానే జడిపిస్తున్నారు. వస్తే ఎంతమంది చంపేస్తారో మీరు అర్థం చేసుకోండి.